చాలా ఘోరంగా అతిహీనంగా సర్వ ప్రజలందరూ కూడా అసహించుకునే విధంగా చంద్రబాబు నాయుడేమో భూస్థాపితం చేస్తానంటాడు. అయ్యన్న పాత్రుడేమో జగన్ చావలేదు చచ్చేదాకా కొట్టాలంటాడు. ఈరోజు బుచ్చి చౌదరి తల నరకాలంటాడు. అంటే వీళ్ళు నిన్న రాప్తాడులో జనసేన నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు. అట్లానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. చాలా అసహ్యంగా ఈరోజు వాళ్ళ స్థాయి ఏంటి. బుచ్చి చౌదరి దాదాపు 45-50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. సీనియరు, 7-8 సార్లు శాసనసభకు వచ్చాడు. అలాంటి వ్యక్తి ఇలా స్థాయి నుంచి మాట్లాడుకోవడం వాళ్ళకే చెల్లింది. చాలా ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఈరోజు. ఎందుకంటే ఇలాంటి మాటలకి ప్రజాస్వామ్యంలో తావులేదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసకి తావు ఇవ్వకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాల. వాస్తవం ఇది. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి మేము చేయలేదు. కానీ ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు మాట్లాడే భాష కానీ చాలా అసహ్యంగా, ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించాలి. వాళ్ళ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మాకు ప్రతిపక్షమే లేదు, ఇంకా ఏ పార్టీ లేదు. కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అంతం చేయాలనే ఒక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక కుట్ర పన్నుతున్నారు. ఇది ప్రజలు అర్థం చేసుకొని ప్రజలు మంచి సమాధానం వాళ్ళకి గట్టి సమాధానం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. జగన్ గారికి రోజు రోజుకు కూడా ప్రజాదరణ విపరీతంగా పెరుగుతూ ఉంది. ఈ గవర్నమెంట్ ఈ సంవత్సర కాలంలో ప్రజల్ని ఏమాత్రం కూడా సంతృప్తి పరచలేకపోయింది. ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీని వాళ్లతో పాటు ఉన్నటువంటి కూటమి పార్టీలు కూడా బయటకు వచ్చి బహిరంగంగా ఇంతకు మునుపు మాదిరి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకనే వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతా ఉన్నారు. అసలు నిన్నటి రోజు పల్నాడుకు పోయినప్పుడు చాలా పెద్ద మెజారిటీలతో టీడీపీ గెలిచినటువంటి ప్రాంతం అదంతా కూడా ఇప్పుడు అంతమంది వచ్చేటప్పటికి వాళ్ళు బెంబేలు ఎత్తిపోతా ఉన్నారు. చిన్న సమస్యను కూడా పెద్దదిగా చేసి ఏదో ఒక రకంగా దుష్ప్రచారం చేసి జగన్ మీద ఏదో ఒక ముద్ర వేసి ఆయన అన్పాపులర్ చేయాలనేటువంటి కుట్రతో వాళ్ళ పత్రికలు పచ్చ మీడియా అంతా కూడా పోతున్నాయి. దాంట్లో భాగంగానే వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. బుచ్చయ్య చౌదరి గారు లాంటి వాళ్ళు, స్టఫ్ ఉన్న వాళ్ళు, ఎన్నో సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళు ఏదో నిర్మాణాత్మకంగా మాట్లాడాలి తప్ప వీళ్ళ మాదిరి ఇట్లా దిగజారి మాట్లాడడం అనేటువంటిది అత్యంత బాధాకరం. ఇట్లాంటి వాటిని ప్రజలు సహించరు. వీటన్నిటిని కూడా తిప్పికొడతారని చెప్పి నేను ఆశిస్తాను.